Hello my dear competitive aspirants, welcome to Masters Online. ఈ క్లాస్లో వరల్డ్ జాగ్రఫీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రకృతి సిద్ధ మండలాలు. ప్రకృతి సిద్ధ మండలాలు వీటిని న్యాచురల్ రీజియన్స్ ఆర్ క్లైమాటిక్ రీజియన్స్ అని అంటారు. ఎందుకంటే శీతోష్ణస్థితి వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సిద్ధ మండలాలు, ప్రకృతి సిద్ధ మండలాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. సో ఈ ప్రకృతి సిద్ధ మండలాలలో మోస్ట్ ఇంపార్టెంట్ గడ్డి భూములు లేదా గ్రాస్ ల్యాండ్స్, వీటిని రేంజ్ ల్యాండ్స్ అని అంటారు. రేంజ్ ల్యాండ్స్. సో కాబట్టి ఈ రేంజ్ ల్యాండ్స్ అనేటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను? రేంజ్ ల్యాండ్స్, పచ్చిక బయళ్ళు అంటారు, గడ్డి భూములని అంటారు, గ్రాస్ ల్యాండ్స్ అని మనం అనొచ్చు. సో ఈ ఏ ఖండాల్లో, ఏ ఖండంలో లేదా ఏ ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారు అనేది ఈ పేర్లు మీరు ఈ పటం సహాయంతో గుర్తుపెట్టుకోండి. వరల్డ్ జాగ్రఫీ మ్యాప్ సహాయంతో గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒక 3-4 మినిట్స్ మీరు ఈ వీడియోని చూస్తే ఇక్కడ నుండి 1 క్వశ్చన్ కంపల్సరీగా చేస్తారు మీరు. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వరల్డ్ జాగ్రఫీ అనేది చాలా మంది ఏంటంటే కొంతవరకు స్కిప్ చేస్తుంటారు. సో కాబట్టి వరల్డ్ జాగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్ వాస్తవానికి. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పుడు వచ్చే రాబోయే నోటిఫికేషన్లో కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్లాస్ మీరు జాగ్రత్తగా గమనించండి. అంతేకాకుండా జాగ్రఫీ సబ్జెక్ట్ సంబంధించి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి. సో మరి ఏంటి ఇక్కడ రేంజ్ ల్యాండ్స్ అని తీసుకుంటున్నాం అంటే ప్రధానంగా తెలుగులో మనము పచ్చిక బయళ్ళు అనొచ్చు లేదా గడ్డి భూములని కూడా అనొచ్చు ఇక్కడ. సో గడ్డి భూములు ఎక్కడ విస్తరిస్తాయంటే ఎక్కడైతే వర్షాపాతం తక్కువగా ఉంటుందో, డెఫిసిట్ ఆఫ్ రెయిన్ఫాల్, తక్కువ వర్షాపాతం, సో కొంతవరకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే గడ్డి భూములు అనేటివి విస్తరిస్తూ ఉంటాయి. ఆ గడ్డి భూములు ఉన్న ప్రాంతాల్లో అడవులు అనేటివి ఆల్మోస్ట్ తక్కువగా ఉంటాయి. అడవులు తక్కువగా ఉంటేనే గడ్డి భూములు పెరుగుతుంటాయి. సో ఆ విధంగా ప్రధానంగా గడ్డి భూములు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా, యూరోప్, ఉత్తర అమెరికా, ఆసియా. అంటే ఆల్మోస్ట్ అన్ని ఖండాల్లో కూడా ఈ శీతోష్ణస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఈ గడ్డి భూములు అనేవి ఏర్పడి ఉన్నాయి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మీరు గమనిస్తే ఈ గడ్డి భూములు ఎక్కడైతే విస్తరించి ఉన్నాయో అక్కడ జీవ వైవిధ్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. జీవ వైవిధ్యం అంటే హెర్బివోర్స్, మనం జనరల్ సైన్స్ టర్మినాల్లో చెప్పాలి అంటే ఫుడ్ చైన్ లో ఉండే హెర్బివోర్స్ లేదా శాకాహార జనాభా జీవులు ఎక్కువగా ఉంటాయి. సో శాకాహార జీవులు ఎక్కడ ఎక్కువైతే ఉంటాయో వాటి మీద ఆధారపడి ఉన్న ఆమ్నివోర్స్ కానీ, ఆమ్నివోర్స్ మీద ఆధారపడి ఉన్న కార్నివోర్స్ కానీ, లేదా హెర్బివోర్స్ మీద ఆధారపడి ఉన్న కార్నివోర్స్ కానీ, ఇవన్నీ ఎక్కువగా వైవిధ్యంగా ఉండగలుగుతాయి లేదా సర్వైవ్ కాగలుగుతాయి. దీన్ని ఒక ప్రాపర్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ చైన్ ఆర్ బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ గా చెప్పవచ్చు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే కొన్ని పేర్లు మీరు చూడండి. ప్రధానంగా సవాన్నాలు అనేది ఇంపార్టెంట్. సవాన్నా గడ్డి భూములు, ఇవి ప్రధానంగా సవాన్నా గడ్డి భూములు అనేది ఆఫ్రికాలో ఉంటాయి. ఆఫ్రికాలో ఎక్కడంటే అక్షాంశాల పరంగా తీసుకున్నప్పుడు 5 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరిస్తూ ఉంటాయి. అంటే 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు అంటే ఆల్మోస్ట్ భూమధ్య రేఖ ప్రాంతానికి, ప్రకృతి సిద్ధ మండలాల్లో భూమధ్య రేఖ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. ఈ భూమధ్య రేఖ ప్రాంతానికి ఇరువైపులా అంటే శెల్వాలకు ఆనుకొని ఈ ప్రాంతాలు ఉంటాయి. శెల్వాలకు ఆనుకొని ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం సముద్రానికి దూరంగా ఉంటాయి. సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలని సవాన్నాలు అని అంటారు. తక్కువ వర్షాపాతం నమోదవుతుంది, ఉష్ణోగ్రత అధికంగానే ఉంటుంది. సో ఈ సవాన్నాలని ఆఫ్రికా ఖండంలో గమనించినట్టయితే ఆఫ్రికాలో పటం సాయంతో గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫ్రికాలోని సవాన్నాలు అధికంగా విస్తరించి ఉంటాయి. కాబట్టి ఈ ఆఫ్రికాలో వీటిని పార్క్లాండ్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? సవాన్నా గడ్డి భూములను ఆఫ్రికాలో పార్క్లాండ్ ఆర్ బుష్వెల్డ్ అనే పేరుతో పిలుస్తారు. బుష్వెల్డ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సవాన్నా గడ్డి భూమిలోనే గడ్డి ఆల్మోస్ట్ ఎక్కువ ఎత్తు వరకు పెరుగుతుంటుంది. ఓకే. సో ఇక్కడ ఏనుగులు కూడా సాధారణంగా గడ్డిని ఆహారంగా తీసుకుంటుంటాయి. సో ఆ విధంగా గడ్డిలో చాలా ఎత్తైన గడ్డి విస్తరించి ఉంటుంది. అలాంటి గడ్డి ఉన్న ప్రాంతాల్లో ఏనుగులు కనబడవు అని అంటుంటారు. కాబట్టి వీటిని ఏనుగు గడ్డి అని కూడా పిలుస్తుంటారు.
సో ఫలితంగా ఇక్కడ అనేక రకాల జీవులు వన్య సంపద విస్తరించి ఉండడం వల్ల సవాన్నా గడ్డి భూముల్ని హోమ్ ఆఫ్ ద వైల్డ్ ఎనిమల్స్ అని అంటారు. ఏమంటారు? హోమ్ ఆఫ్ ద వైల్డ్ ఎనిమల్స్ అనే పేరుతో పిలుస్తుంటారు ఇక్కడ సవాన్నా గడ్డి భూముల్ని హోమ్ ఆఫ్ ద వైల్డ్ ఎనిమల్స్. అంతేకాకుండా సో ఇక్కడ ఈ జీవులు అనేక రకాల వన్యజీవులు లేదా వైల్డ్ లైఫ్ ఇక్కడ సో సర్వైవ్ కావడానికి ఒక మంచి వాతావరణం కంఫర్టబుల్ ఏరియా ఉంటుంది కాబట్టి దీన్ని ఎనిమల్స్ ప్యారడైజ్ అని కూడా అంటారు. ఎనిమల్స్ ప్యారడైజ్, హంటర్స్ ప్యారడైజ్ ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. సవానా గడ్డి భూములలో ప్రధానంగా అక్కడ ఏంటంటే పశు సంపద అనేది అధికంగా ఉంటుంది. పశు సంపద అనేది అధికంగా ఉంటుంది కానీ మాంసం కోసం అనేది పశు సంపదను ఉపయోగించరు. సో అక్కడ సో ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిష్ట కోసం పెంచుకుంటారు. సో అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత పశు సంపద ఉంటే అంత గొప్ప వ్యక్తిగా భావిస్తుంటారు. సో అట్లా వివాహాది శుభకార్యాల్లో వారికి కన్యాశుల్కంగా ఇచ్చే ఆచారం అనేది ఇప్పటికీ కూడా ఉంది అని చెప్తుంటారు. సో ఈ విధంగా సవాన్నా గడ్డి భూములలో ఆఫ్రికాలో ఉన్న గడ్డి భూముల్ని పార్క్లాండ్ లేదా బుష్వెల్డ్ అనే పేరుతో ఇలా మ్యాప్ సహాయంతో గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొక అంశం చూడండి. సవాన్నాలు కాకుండా ఇప్పుడు ఏంటిది అంటే సమశీతోష్ణ గడ్డి భూములు, సమశీతోష్ణ మండల గడ్డి భూములు అనేది కూడా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నా నేను? సమశీతోష్ణ మండల గడ్డి భూములు, టెంపరేట్ రీజియన్ గ్రాస్ ల్యాండ్, సమశీతోష్ణ మండల, ఓకేనా, సమశీతోష్ణ మండల గడ్డి భూములు వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ వచ్చే టర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ జాగ్రఫీలోనే మంచి ఇంట్రెస్ట్ టాపిక్ ఇది, ప్రకృతి సిద్ధ మండలాలు అనేది. దాంట్లో ముఖ్యమైన అంశాలని ఇక్కడ నేను చెప్తున్నాను. సో సమశీతోష్ణ మండల గడ్డి భూములు అనేది సాధారణంగా ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఎక్కడ అంటే తక్కువ వర్షపాత నమోదయ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక తక్కువ వర్షపాత నమోదయ ప్రాంతాల్లో ఉండడం వల్ల గడ్డి భూములు అధికంగా ఉంది. సో 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల నుండి, ఓకేనా, అక్షాంశాలు రేఖాంశాల పరంగా కొంతవరకు ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. కాబట్టి సో ఇక్కడ తీసుకున్నట్టయితే 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల నుండి 55 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏంటి? సమశీతోష్ణ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. ఈ సమశీతోష్ణ మండల గడ్డి భూముల్లో కూడా వర్షాపాతం తక్కువగా ఉండడం వల్ల సో గడ్డి భూములు అధికంగా విస్తరించి ఉన్నాయి. పోషకాలతో కూడిన అంటే ఇక్కడ పెరిగే గడ్డిలో అనేక రకాల పోషక పదార్థాలు ఉండి పశు సంపద అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అవుతుంటాయట. సో అలాంటి వినూత్నమైన గడ్డి భూములు ఈ ప్రాంతంలో పెరుగుతుంటాయి. వాటిని మరి వివిధ ప్రాంతాలు ఏ ఏ పేర్లతో పిలుస్తారనేది ఇంపార్టెంట్. ప్రతి ఖండంలో విస్తరించి ఉంటాయి. ఫస్ట్ అత్యధికంగా యురేషియాలో విస్తరించి ఉంటాయి, అంటే ఆసియా అండ్ యూరప్ ప్రాంతాలు కలిసి ఉంటాయి. సో వీటిని ఇక్కడ ఏమనే పేరుతో పిలుస్తారంటే స్టెప్పీలు అనే పేరు గుర్తుపెట్టుకోండి. స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు యురేషియా. నెక్స్ట్ మరోగా ఉత్తర అమెరికా ఖండం తీసుకున్నప్పుడు ఉత్తర అమెరికాలో ప్రయరీలు అని అంటారు. ప్రయరీస్ లేదా ప్రయరీలు అని అంటారు. ప్రయరీలు, ఓకే. ఈ ప్రయరీ గడ్డి భూముల్లో గోధుమ పంట కూడా అధికంగా ఉంటుంది. ఇక్కడ కూడా గోధుమ పంట అధికంగానే ఉంటుంది. అంటే వ్యవసాయం అన్నప్పుడు గోధుమ పంట ప్రధానంగా సాగవుతుంది. నెక్స్ట్ తీసుకున్నప్పుడు దక్షిణ అమెరికా దీంట్లో పంపాలు అనే పేరుతో పిలుస్తారు. పంపాలు దక్షిణ అమెరికాలో పంపాలు అనే పేరుతో పిలుస్తారు. సో ఆఫ్రికా ప్రధానంగా దక్షిణాఫ్రికాలో వీటిని వెల్డులు అని పేరుతో పిలుస్తుంటారని గుర్తుపెట్టుకోండి. దెన్ ఆస్ట్రేలియాలో ఉన్న గడ్డి భూముల్ని డౌన్లు అని అంటారు. డౌన్లు అమ్మ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి సమశీతోష్ణ మండలంలో పెరిగే గడ్డి భూముల యొక్క పేర్లు. ఆఫ్రికా ఖండంలో వెల్లులు అంటారు. సవాన్నాలని బుష్వెల్లులు అయితే సమశీతోష్ణ గడ్డి భూములు దక్షిణాఫ్రికాలో వెల్లులు అంటారు. ఆస్ట్రేలియాలో డౌన్లు అంటారు. ఆస్ట్రేలియా ఖండం మనము సో ప్రపంచ పటం తీసుకున్నప్పుడు సో డౌన్ లో ఉంటుంది కాబట్టి డౌన్లు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్పీలు, యురేషియా అండ్ ఆసియాలో స్టెప్పీలు, దాంట్లో స్టెప్పీలు. సో ఉత్తర అమెరికాలో ప్రయరీలు, అమెరికా ప్రయరీలు. దెన్ దక్షిణ అమెరికా ఖండం పంపాలు అని అంటారు. పంపాలు, ఓకే, ప్రధానంగా వెనిజులా ఇలాంటి దేశాలు పంపాలు అనేవి విస్తరించి ఉంటాయి. సో ఆ విధంగా సమశీతోష్ణ మండల గడ్డి భూముల పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం విస్తరించి ఉంది ఇక్కడ,
అంటే తక్కువ వర్షాపాతం ఉన్నా కానీ సో వర్షాభావం పరిస్థితిని ఎదుర్కొనే పంటలు, అంటే ఈ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏదైతే మనకు ఉత్పత్తి సాధించే పంటలు ఉంటాయో గోధుమ లాంటి పంటలు ఎక్కువ సాగు చేస్తుంటారని గుర్తుపెట్టుకోండి. ఇది సో మనకి ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఖండాల్లో విస్తరించి ఉన్న గడ్డి భూములు లేదా నేమ్ ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్స్ విత్ మ్యాపింగ్ పటం సహాయంతో వీటిని గుర్తుపెట్టుకోండి. స్టెప్పీలు పైన, డౌన్లు కింద, ఓకే, వెల్లులు అనేటివి మధ్యలో, పంపాలు కూడా కాస్త డౌన్ లో ఉంటాయి, ప్రైయరీలు పైన ఉంటాయి ఉత్తర అమెరికాలో. అర్థమైందా? మ్యాథ్స్ ద ఫాలోయింగ్ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది, గ్రూప్ 2 మెయిన్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.